హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అశోక్ విహారీ. మనం ఈరోజు అలీసాగర్ని అయితే విజిట్ చేయబోతున్నాం. ఇదే దాని ఎంట్రన్స్. మనం లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి చూడండి. ఎంట్రీ ₹5 మాత్రమే. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది బోటింగ్. మీకు చూపిస్తా. ఇది అలీసాగర్ అనేది మొత్తం ఒక మ్యాప్ అనేది మొత్తం అలీసాగర్ మ్యాప్ మొత్తం ఒక ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది. మీకు వీడియో చివరిలో చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం చిల్డ్రన్స్ ఆడుకునే ఇది ఎంట్రన్స్ అనమాట. చిల్డ్రన్స్ ఆడుకునే పార్కింగ్ ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. సండే పిక్నిక్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అలీసాగర్ అనమాట. బోటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా చాలా అందంగా అనిపిస్తుంటాయి. ఇది ఒక చిన్న బోటింగ్ అనమాట. 3 to 10 years లోపు వాళ్ళు ఆడుకోవడానికి చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు పెద్దవాళ్ళు బోటింగ్ చేయలేరు కదా, పెద్ద బోటింగ్ చేయలేరు కదా పిల్లలు. అందుకే ఈ బోటింగ్ చాలా బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. కోతులు కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో వాటర్లో. ఇక మనం బోటింగ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం పార్క్ నుంచి. ఆ పార్క్ పక్కనే ఉంటుంది అనమాట బోటింగ్, వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంటుంది అలీసాగర్. అది చూడడానికి ఇండియా మ్యాప్ లాగానే ఉంటుంది. మీకు చూపిస్తాను. ఈ అలీసాగర్ అనేది నిజామాబాద్ డిస్టిక్లో ఉంటుంది అనమాట, ఎడంపల్లి మండలంలో. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనమాట. ఫైనల్గా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ డెలక్స్ బోటింగ్ అయితే ₹50, స్పీడ్ బోట్ అయితే ₹400. మనం స్పీడ్ బోట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. బోటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదే ఆ టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ వాటర్లో ఫిషెస్ కూడా చాలానే ఉన్నాయి, పైకి తేలుతున్నాయి అనమాట. ఇక్కడ మీకు ఇండియా మ్యాప్ కూడా చూపిస్తాం. మనం ఈ గుట్ట పైకి అయితే ఎక్కాలి. అదిగో చూడండి, చూస్తారు కదా, సేమ్ టు సేమ్ ఇండియా మ్యాప్ లాగానే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా బాగా అనిపించట్లేదు. ఇంకొంచెం పైకి వెళ్దాం. అదిగోండి చూస్తారు కదా, సేమ్ టు సేమ్ ఇండియా మ్యాప్ లాగానే ఉంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఇక్కడ మొత్తం దట్టమైన అడవులు కూడా ఉంటాయి. ఇక మనం ఫైనల్గా కిందికి అయితే దిగిపోదాం. బోటింగ్ అయితే చేద్దాము. మనం స్పీడ్ బోట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక మన భయ్య బోట్ అయితే రెడీ చేస్తున్నాడు. ఈ బోట్లోనే మనం బోటింగ్ చేయబోతున్నాం. వ్యూ చూడడానికి బాగానే ఉంది. వెళ్ళి ఇక మనం ఫైనల్గా బోట్ అయితే ఎక్కేసాం. భయ్యా సేఫ్టీ జాకెట్ కూడా ఇచ్చిండు. ఇక దాంట్లో కూర్చొని ఇక బోటింగ్ చేయడమే. ఇక ఇది స్పీడ్ బోట్ అనమాట. చాలా స్పీడ్గా వెళ్తుంది. చాలా థ్రిల్లింగ్ అయితే అనిపించింది వాటర్లో. ఇక నేను బోట్ షేరింగ్లో అయితే ఎక్కాను. నాతో పాటు వాళ్ళు కూడా ఎక్కారనమాట, ఫ్యామిలీ. ఇక మనం ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు, అందుకే షేరింగ్లో తీసుకున్నా. ఇది ₹400 అనమాట. 4 మెంబర్స్ ఎక్కొచ్చు. ఈచ్ వన్కి ₹100 అనమాట. ఇక మనం బోటింగ్ అయితే రెడీ అయిపోయినాం. ఇక మధ్యలో ఐలాండ్ కూడా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. దాని చుట్టుపక్కల నుంచి మొత్తం తిప్పుకొని వస్తాడు భయ్య. ఓకే, లెట్స్ స్టార్ట్ ద బోట్. ఇక మాటలేవు అంతే.
ఇంకొచ్చేసేపు ఉండుంటే బాగుండు అనిపించింది. తొందర తీసుకొచ్చేసాను భయ్య. స్పీడ్ బోట్ కదా. అమ్మ ఫైనల్గా అయితే వచ్చేసినాం. మీరు ఎప్పుడైనా బోటింగ్ చేస్తుంటే కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.